వెల్కమ్ టు మమతా రెసిపీస్. పన్నీర్ జీడిపప్పు కర్రీ తయారు విధానం. కొంచెం సాల్ట్ వేసి పన్నీర్ ముక్కలు కట్ చేసి కడుక్కోవాలి ఒక 2 నిమిషాలు. కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జీడిపప్పు గుప్పడు, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీరా పౌడర్ కొంచెం వేసి కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకున్నాక కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. బాండి పెట్టి అవి వేసి ఫ్రై చేసుకోవాలి. కలిపి పక్కకు పెట్టుకున్నాయి పన్నీర్ ముక్కలు, జీడిపప్పు. ఫ్రై అయినాక ఇట్లా ఫ్రై కావాలి మెత్తగా. ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి ఇట్లా చేసుకొని తినండి. మళ్ళీ అదే బాండి పెట్టి ఒక 3 గరిటెల ఆయిల్, హోల్ గరం మసాలా వేసుకోవాలి. సన్నంగా కట్ చేసి ఆనియన్ వేసుకోవాలి ఒక 4. కొంచెం కరివేపాకు. గోల్డెన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక 1 టేబుల్ స్పూన్. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకొని చిన్న కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి వెళ్ళాక 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, 2 పచ్చిమిర్చి. సేపు ఉడికినాక పన్నీర్ జీడిపప్పు వేసుకొని ఎసరు పోసుకొని కొత్తిమీర వేసి, ఒక గ్లాస్ ఎసరు పోసుకొని కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆయిల్ పైకి వెళ్ళాక ఉడకబెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చేసుకొని తినండి, బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి.